నమస్తే అన్న. నమస్తే నమస్తే. ప్రజెంట్ అయితే అన్న రేవంత్ రెడ్డి సారు ఇన్ని రోజులు 42% కోసం బీసీ సంఘాలు మస్తు కొట్లాడారు. కానీ ఇన్ని రోజులు మరి మాట ఇయ్యలే, ఇప్పుడు ఎలక్షన్ల ముందే ఇచ్చిండంటారు. ఎట్లా చూస్తారు దాన్ని మీరు? యాక్చువల్ గా ఏంటంటే రిజర్వేషన్ అన్నది ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళకి వర్తిస్తే మంచిదనమాట. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ ఎలక్షన్ ముందు ఏంటంటే వాళ్ళకి ప్రామిస్ ఇవ్వడం, దాని ప్రకారంగా ఏంటంటే రిజర్వేషన్ ఏంటంటే అలా పెంచుకుంటా కూడా మనకి పోతా ఉన్నారు. మీకు ఆ విధంగా పెంచడం వల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్ లో కూడా ఏంటంటే చాలా మంది రిజర్వేషన్ లోకి వచ్చేయడం వల్ల కూడా రేపు ప్రాబ్లం కూడా అవుతుంది అనమాట. రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు, రిజర్వేషన్ లో లేనటువంటి వాళ్ళు తక్కువ మంది అయిపోతారు. రేపు ఉద్యోగ అవకాశాలు కూడా ఏంటంటే వాళ్ళకి రాకుండా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. మనకి రిజర్వేషన్ అన్నది ఎలా ఉండాలి అంటే అదే కమ్యూనిటీలో ఏంటంటే మనకి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మీకు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ రిజర్వేషన్ దాంట్లో వాళ్ళు తొలగించి వాళ్ళు ఏంటంటే ఓసీలోకి దేంట్లోకి ఏంటంటే దాన్ని ఏంటంటే మనకి మారిస్తే మంచిది అనమాట. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అది ఏమని ఏదో రిజర్వ్ కాన్స్టిట్యూషన్ అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ డబ్బు ఉన్న అతనే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే కింద లేదంటే జాబ్లు కూడా వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళకి కాకుండా ఏంటంటే యాక్చువల్ గా ఏంటంటే మనకి ఎవరికైతే మనకి బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటది. మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఉపయోగం ఏంటంటే ఇంకా ఉన్నవాడే అవటానికి అవకాశం ఉంటుంది కాదు. కానీ సారు ఇప్పుడు బీసీ ఎవరికి వస్తుంది? ఆల్రెడీ బీసీ ఉన్న వాళ్ళు ఉంటారు, క్రిస్టియన్ మతస్థులు కూడా ఇంట్లోకి వస్తారంట కదా, క్రైస్తవులు. మరి వాళ్ళకు వేళ ఆ మతస్థులు కూడా ఇప్పుడు ఇంట్లోకి యాడ్ అయిపోతే ఇప్పుడు బీసీ మీరు అన్నట్టు పెరుగుతుంది కదా. పెరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా అంటే ఎలక్షన్ ఓట్ల గురించి దాని గురించి చూడకూడదండి. రాజ్యాంగం అన్నది అంటే రాజ్యాంగ ప్రకారంగా వెళ్ళాలి తప్ప కానీ ఇప్పుడు ఎవరో ముఖ్యమంత్రి అవడం కోసం లేదంటే ప్రైమ్ మినిస్టర్ అవడం కోసం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా పెంచుకుంటా పోతే రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది, దేశం కానీ రాష్ట్రం కానీ. ఆ విధంగా చేయకూడదు అనమాట. వాళ్ళ తాలూకా జనాభా ప్రాతిపదికన ఏంటంటే అన్ని కాలిక్యులేషన్ చేసి చెయ్యాలి తప్ప కానీ నేను ఏదో రేపు ఏదో ఎలక్షన్ వచ్చేస్తుంది వీళ్ళందరికీ ఏదో ప్రామిస్ చేస్తాను నేను మళ్ళీ సీఎం అయిపోతాను అన్నటువంటి దాని ప్రకారంగా వెళ్ళకూడదండి. రేపు ఏంటంటే మనకైతే హామీ ఇస్తారు, మరి సీఎం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక్కొక్కసారి మీకు అవ్వదు. మీకు అవ్వకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారు, అప్పుడు ఎంత హామీ ఇచ్చామంటారు. అది ఏంటంటే రేపు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మన దేశంలో ఏంటంటే ఎక్కువగా ఏంటంటే ఇలా రిజర్వేషన్లు కానీ ఇంకోటి కానీ హామీలు ఇస్తున్నారు. ఆ హామీలు అమలు చేయకపోవడం వల్ల కూడా ఏంటంటే చాలా ప్రాబ్లం కూడా అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లు అన్నటువంటి అన్ని కూడా ఆశ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్, ఈ టైంలోనే అమలు చేస్తానని మాటిస్తుంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అండి ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏది చేయకూడదండి. ఏంటంటే మనకు ముందుగానే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక 1 year ఇప్పుడు అవన్నీ ఏం చేయాలంటే ఇలాంటి ఏదైతే కాంప్లికేట్ గా ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే చేస్తే బాగుంటది. మనకి ఎలక్షన్ ముందు ఆధారబదరగా చేశారనుకోండి, అవన్నీ ట్రేస్ అవుట్ చేసి ఇవన్నీ చేయడం అన్నది ఏంటంటే అటు ప్రభుత్వానికి కష్టం అయిపోతుంది, దాంట్లో ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా కష్టం అయిపోతుంది. మీకు అలాగే చేయకూడదండి. ఏదైనా చేస్తే ముందుగానే ప్లాన్ గా ఏంటంటే చెయ్యాలి. మనకు ఇప్పుడు వాటర్లు ఏంటంటే మనకి ఎలాగైతే కొత్త చేర్పిస్తున్నారు అలాగే దీనికి కూడా ఒక నెల రోజులు ఎంత టైం తీసుకుని మొత్తం అన్ని ఏంటంటే సర్వే చేసి సర్వే ప్రకారంగా వెళ్తే బాగుంటది. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.